హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే బండి అలాగే సంచి పట్టుకొని నేను లోచల్ అనే విలేజ్ కి అయితే వెళ్తున్నాను. ఎందుకన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. చూడండి, మా రోడ్ అయితే గనుక చాలా దారుణంగా అయితే ఉంది. నేను వెళ్లే లోచల్ అనే విలేజ్ అయితే చాలా దూరం అయితే ఉంటది. జీమాడులకి మా ఊరికి అయితే మధ్యన అయితే ఉంటది. ఆ ఊరు మా ఊరు ఘాటి మొత్తం ఎక్కేసి ఇప్పుడైతే డౌన్ అయితే దిగుతున్నాను. ఇదే జంక్షన్ అన్నమాట. అదైతే జీమాడుగులు లేదు, ఇదైతే పాడరే లేదు. ఇప్పుడైతే నేను ఈ రోడ్ అయితే వెళ్తుంటే నాకు కింద చాలా చక్కగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అదే మా విలేజ్ అన్నమాట. కింద మొత్తం విలేజ్లే ఉంటాయి. ఇంకా ముందుకు వస్తే లొకేషన్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే గాలి అయితే మాత్రం మామూలుగా లేదు. చిన్న పిల్లలు అయితే మాత్రం నిల్చోలేరు. ఈ రోడ్ అయితే చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. అవతలైతే ఒక టవర్ అయితే ఉంది. కిందైతే గనక చాలా చక్కగా వ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి అయితే గనక రోడ్డు కాస్త పర్వాలేదు. ఇక్కడ నుంచి అయితే తార్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొత్తము లోచల్ వరకు అయితే తార్ రోడ్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను లోచల్ కి అయితే వచ్చాను. ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా. నేనైతే స్కూల్ రైస్ కోసం అయితే వచ్చాను. ఇదిగోండి స్కూల్ రైస్. ఇప్పుడైతే నేను స్కూల్ రైస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, మొత్తం నేనైతే 4 బస్తాలు అయితే తీసుకున్నాను. 4 బస్తాలు అయితే వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, ఇవే రైస్ 4 బస్తాలు అన్నమాట. 2 బస్తాలు అయితే నేను ఇక్కడ దాకా తెచ్చాను. ఇంకో 2 బస్తాలు అయితే జీపే అయితే ఇక్కడ దాకా తెచ్చిచ్చింది. నుంచి అయితే నేను బండికి అయితే కట్టి నేనైతే ఇప్పుడు తీసుకెళ్లిపోతున్నాను ఇంటికి. ముందు కనిపిస్తుంది కదా, ఆ మట్ రోడ్ నుంచి అయితే నేను వెళ్ళాలి. ఇప్పుడైతే చూడండి నా లగేజ్ ఎలాగుందో. వెనకాల 3 బస్తాలు, ముందు ఒక బస్తా, మొత్తం 4 బస్తాలు. ఇంటికైతే గనక వచ్చాను. ఇదిగోండి బస్తాలన్నీ కూడా దించేసాము. రాగి పిండి అలాగే బెల్లం కూడా ఇచ్చారు. ప్రతి నెల కూడా ఈ విధంగానే ఇస్తారనమాట. ప్రతి నెల 50 కేజీలు రైస్ అయితే వచ్చేది. ఈ నెల అయితే 100 కేజీలు రైస్ అయితే వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఈ నెల వచ్చినటువంటి రైస్ అనమాట. 4 బస్తాలు. వచ్చే నెల వస్తాయో రాదో తెలియదు గాని ఈ నెల అయితే 4 బస్తాలు వచ్చింది. ఈ బస్తాలన్నీ కూడా లోపలైతే పెడుతున్నాము. ఈ రోజైతే గనక మా విలేజ్ లో కరెంట్ అయితే లేదు. ఇవి ఫ్రెండ్స్ రైస్ అయితే గనక, ఇవైతే గనక డిపో రైస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే బండి అలాగే సంచి పట్టుకొని నేను లోచల్ అనే విలేజ్ కి అయితే వెళ్తున్నాను. ఎందుకన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. చూడండి, మా రోడ్ అయితే గనుక చాలా దారుణంగా అయితే ఉంది. నేను వెళ్లే లోచల్ అనే విలేజ్ అయితే చాలా దూరం అయితే ఉంటది. జీమాడులకి మా ఊరికి అయితే మధ్యన అయితే ఉంటది. ఆ ఊరు మా ఊరు ఘాటి మొత్తం ఎక్కేసి ఇప్పుడైతే డౌన్ అయితే దిగుతున్నాను. ఇదే జంక్షన్ అన్నమాట. అదైతే జీమాడుగులు లేదు, ఇదైతే పాడరే లేదు. ఇప్పుడైతే నేను ఈ రోడ్ అయితే వెళ్తుంటే నాకు కింద చాలా చక్కగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అదే మా